యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియో ద్వారా నేను చాలా మందిలో వాత సంబంధించినటువంటి నొప్పులు, అంటే వాతంతో చాలామంది బాధపడుకుంటూ, అంటే వాళ్ళకి నొప్పులు వస్తాయి వాతం వల్ల. ఇప్పుడు నొప్పులు రకరకాల నొప్పులు ఉంటాయి. కీలు నొప్పులు ఉంటాయి, అదేవిధంగా కొంతమందికి ఎముకలలో బలం తగ్గిపోయి నొప్పులు వస్తుంటాయి, కొంతమంది వాతం ఎక్కువై నొప్పులు వస్తుంటాయి. ఇలా రకరకాల నొప్పులలో ఈ వాత నొప్పులు ఒకటి. అంటే శరీరంలో వాళ్ళకు కొంతమంది వాత శరీరం, వాళ్ళకు వాతం ఎక్కువ అయిపోయి, ఇప్పుడు వాత పిత్త కఫ శరీరాల్లో వాత శరీరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఉండాల్సిన లిమిట్ కంటే, అంటే తినే ఫుడ్లో వాళ్ళు వాతానికి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాతం ఎక్కువ అయిపోయి అది బయటికి పోలేక ఎక్కడెక్కడైతే ఈ యొక్క కీళ్ళ జాయింట్లు, తర్వాత మోకాళ్ళల్లో, నడుములలో, డొక్కలలో ఎక్కడైనా కానీ ఆ వాతం అంతా అక్కడ పోయి అక్కడ డెవలప్ అయినప్పుడు ఆ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. అలాంటి వాత నొప్పులు ఉండే వాళ్ళకు వాత నొప్పులు తగ్గాలంటే మన ప్రకృతిలో లభించేటటువంటి మూలికలలో వావిలాకు అని ఉంటుందండి. ఈ వావిలాకుతో ఒక వైద్యం ఉంది. ముందుగా వావిలాకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అయితే మీరు చూస్తున్నటువంటి యొక్క మొక్కనే వావిలాకు అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి, తెల్ల వావిలి ఉంది, నల్ల వావిలి ఉంది. ఈ తెల్ల వావిలో కంటే నల్ల వావిలి అనేది చాలా శ్రేష్టమైనది. అంటే ఇందులో బలం అనేది ఎక్కువ ఉంటుంది వైద్యానికి సంబంధించి. కాబట్టి ఈ యొక్క మొక్క మనం ఈ యొక్క వావిలి వేర్లు తీసుకోవాలి. ఈ వైద్యంకి మనం ఉపయోగపడేది వావిలి వేర్లు. ఎక్కడైతే ఈ వావిలి చెట్లు, ఈ నల్ల వావిలి ఉంటుందో ఆ నల్ల వావిలి వేర్లు తీసుకొని నీట్గా ఆ వేర్లను కడగాల. నీట్గా కడిగేసి ఆ వేర్ల పైన ఉండే బెరడు తీయాల. బెరడు తీసి నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకుంటే ఆ నీళ్ళు ఆరిపోయినాక ఏమవుతాయంటే మనం ఒట్టిగా మళ్ళీ ఎండలో కొద్దిగా ఒక 5-10 నిమిషాలు పెడితే ఒట్టిగా డ్రై అయిపోతాయి. దాన్ని పొడిలాగా చేసుకోవచ్చు. అట్లా పొడిలాగా చేసుకున్నాక అందులోకి త్రికటక చూర్ణం, అంటే సొంటి మిరియాలు పిప్పళ్ళు. ఈ సొంటి మిరియాల పిప్పలు ఇప్పుడు వీటి యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు అనుకున్నా కానీ అందులోకి అదొక 10 గ్రాములు, అదొక 10 గ్రాములు సొంటి మిరియాలు పిప్పలు ఇవన్నీ కలుపుకొని ఉడక మనం దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నాక ఈ యొక్క వావిలి వేర్ల చూర్ణం అందులోకి ఈ యొక్క చూర్ణం సొంటి మిరియాల పిప్పల చూర్ణం అంతా కలిపేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా తేనె, మంచి తేనె ఏదన్నా మనకు ప్రకృతిలో దొరికేది ఏదైనా తేనె మంచిది తెప్పించుకొని అందులో ఆ తేనె వేసి బాగా నీట్గా కలిపేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే పొద్దున సాయంత్రం 2 పూట్ల రెగ్యులర్గా మనం వాడుకుంటే ఈ యొక్క వాతానికి సంబంధించినటువంటి నొప్పులు అద్భుతంగా నయమవుతుంది. కాబట్టి వాత రోగంతో ఎవరైతే బాధపడి మాకు నొప్పులు ఎక్కువవుతున్నాయని ఇబ్బంది పడుతుంటారు కదా, వారికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూసేవాళ్ళు ఆ యొక్క వైద్యం చేసుకోండి. ఎందుకంటే మనకు ప్రకృతిలో దొరికే మొక్కనే. కాబట్టి ఈ యొక్క వావిలాకు తెచ్చుకొని కూడా మనం నీళ్ళల్లో దాన్ని స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ వేడి నీళ్ళలో వేసుకొని ఆ యొక్క నీళ్ళు కూడాతో మనం స్నానం చేసినా కూడా ఆ యొక్క నొప్పులు అనేది పోతాయి. కాబట్టి ఈ యొక్క వైద్యం మీరు చేసుకోండి. చేసుకోలేకపోయినా ఆ యొక్క వైద్యం మీకు ఇవ్వమంటే కూడా నేను మీకు పంపించగలుగుతాను. కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.